మహారాష్ట్ర స్టేట్ లో అమరావతి అనే విలేజ్ లా ఈ ముస్లిం వ్యక్తి ఒక 350 మంది అమ్మాయిలని అసభ్యకరమైన వీడియోలు తీసి వాళ్ళ వీడియోస్ బయట పెడతా, సోషల్ మీడియా బయట పెడతా అని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ముస్లిం వ్యక్తిని కాదండి, హిందూ అమ్మాయిల కుటుంబాలను మనం నిందించాలి. అసలు హిందూ కుటుంబాలు ఏం చేస్తున్నాయి, హిందువులు ఏం చేస్తున్నారు, హిందువులు ఆర్ఎస్ఎస్ అని చెప్పి బీజేపీ అని చెప్పి ఎంతో మొత్తుకుంటున్నాయి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీరు జాగృతి చెందాల్సిన అవసరం ఎంతో ఉంది, నేర్చుకోండి అని చెప్పేసి సోషల్ మీడియా అని చెప్పేసి చేతిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా గుడ్డిగా నమ్ముతూ వేరే వాడు ఒక్కరు కాదు, 2 కాదు, 350 మంది అంటే అది ఏమనుకుంటారు? ఒక మనిషి 350 మందిని ట్రాప్ చేశాడంటే ఎంత వీళ్ళు తెలియలేకుండా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు అర్ధనగ్న వీడియోలు కానివ్వండి, నగ్న వీడియోలు కానివ్వండి, అవి ఏవైనా కానీ అర్ధనగ్న వీడియోలు కూడా ఒక మగాడి చేతి పోతున్నాయి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి అంత అనాలోచితంగా ఎలా బతుకుతున్నారు వీళ్ళకి ఎందుకని తెలివి రావట్లేదు. ఇప్పుడు లవ్ జిహాద్ అనేది ఇప్పటి విషయం కాదు, ఎప్పటి నుంచో మొగలు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి జరుగుతుంది లవ్ జిహాద్ అనేది. అప్పుడు డైరెక్ట్ గా కన్వర్ట్ చేసేవాళ్ళు అన్నట్టు, నువ్వు ముస్లింగా మారుతావా లేక చంపాలని చెప్పేసి. ఒకప్పుడు కాశ్మీర్లో జరిగిన విషయం అదే, వెస్ట్ బెంగాల్ లో జరిగిన విషయం అది, మొన్న మధ్య వరకు కేరళలో జరిగిన విషయం అది, ఈవెన్ మన హైదరాబాద్ లో జరుగుతున్న విషయం కూడా అది. హైదరాబాద్ లో కూడా మొన్న మధ్య 4 కేసులు బయటపడ్డాయి. 4 కేసులు ఎలా బయటపడ్డాయి అంటే, ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ఎక్కించుకొని బైక్ మీద వెళ్తున్నారు. బైక్ మీద వెళ్తుంటే 4 అబ్బాయిలు ఫాలో చేసి ఆపుతున్నారు. ఆపేసి ఆ హిందూ అబ్బాయిని కొడుతున్నారు. నువ్వు ఎవడురా మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. లవ్ జిహాద్ అని చెప్పేసి వాళ్ళ ప్రారంగా వాళ్ళ అమ్మాయిని రక్షించుకుంటున్నప్పుడు ఇదే 350 మంది ట్రాప్ చేసామని వాడు ఎందుకు ఇప్పటిదాకా చంపలేదు? హిందువులలో ఆ చైతన్యం ఎందుకు రావట్లేదు? ఒక ముస్లిం అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నప్పుడు 4 వెంటబడ్డారు. వెంటబడి కొట్టాడుతున్నప్పుడు 350 కేసులు అయ్యేందుకు ఎందుకు ఆగారు? వాళ్ళు ఇప్పటిదాకా నరికి చంపడం ఎందుకు జరగలేదు? అటువంటి జరగాలి. జరిగేంత వరకు మన హిందువులు సురక్షితంగా ఉండలేరని చెప్పి నేను చెప్తాను. ఇంకో విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, లవ్ జిహాద్ అనేది ఓన్లీ ఎక్కడో ఎక్సర్సైజ్ సెంటర్లలో కానీ లేకపోతే ఆఫీసులలో మొన్న మధ్య ఐటీసీ కంపెనీ చెప్పి ఒకటి వచ్చింది. దాంట్లో కూడా మీరు కన్వర్ట్ అయితేనే మీకు ప్రమోషన్స్ అని చెప్పి అన్నారంట. అంత నీచంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు? అసలు వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఎలా ఉంటారు? ఈవెన్ ఢిల్లీలో ఒక కేసు వచ్చింది. డాక్టర్ అనేవాడు ఆల్రెడీ విషయాన్ని తయారు చేసిందని చెప్పి పొరపాటున ఆ విషయం గురించి అర్థమయ్యి చైనాలో పట్టుకున్నట్టు వాడిని. చైనా నుంచి వచ్చింది, చైనా నుంచి అని చెప్పేసి. అంటే వీళ్ళు లవ్ జిహాద్ అనే కాదు, ఏ రకంగా జిహాద్ చేసేసి హిందూ సమాజాన్ని నాశనం చేయాలని చెప్పి వీళ్ళు పూనుకున్నారు అన్నట్టు. అటువంటి వాళ్ళ మీద ఎందుకని ప్రభుత్వం అనేది రాజ్యాంగంలో ఒక రూల్ పెట్టడం లేదు? పొరపాటు ఇటువంటి ఏమైనా జరిగితే వారి కుటుంబాన్ని మొత్తాన్ని వెలివేయాలి. వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొత్తం తీసుకెళ్లి సముద్రంలో వదిలేసేయాలి. ఎటు కూడా వెళ్ళడానికి వీలు లేకుండా సముద్రంలో వదిలేసి సముద్రంలో చేపల బారిన పడి చచ్చిపోయేటట్టు చేయాలి. అంతటి ఘోరం జరిగేదాన్ని వీడియో తీసి ఆ వీడియోను దేశం మొత్తం ప్రచారం చేయాలి. అంటే రేపు పొద్దున అటువంటి ఏమైనా జరిగితే ఇటువంటి శిక్షలు పడతాయని చెప్పి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఆమీర్ ఖాన్ కూడా ఒక ముస్లిం వ్యక్తి. తను ఇప్పటికి 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 3 పెళ్లిలో కూడా 3 కూడా హిందూ అమ్మాయిలే. బయట అమ్మాయి తన ముస్లిం మతంలో అమ్మాయిలు దొరకలేదు తనకు, ఓన్లీ హిందువులే దొరికిరా. అంత పెద్ద స్థాయిలో ఉన్నాడు కూడా లవ్ జిహాదే చేస్తున్నాడు అన్నట్టు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక అమ్మాయిని హిందూ మతం నుంచి తెచ్చుకుంటే హిందువులలో ఒక అమ్మాయి తగ్గడమే కాకుండా ముస్లింలో ఒక అమ్మాయి పెరుగుతుంది, అంటే ఒక కుటుంబం పెరుగుతుందని చెప్పి వీళ్ళు ఇంత క్లియర్ ఉన్నట్టు. వీళ్ళ భాషల్లో వీళ్ళు ఏం చేస్తుందంటే, ఒక అమ్మాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే 13 నుంచి 24 మంది పుట్టించగలుగుతుంది. అంటే 13 నుంచి 24 మంది హిందువులలో తగ్గేసి ముస్లిం జనాభా పెరుగుతుందని చెప్పి. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంకో విషయము, ఈ లవ్ జిహాద్ కాదు కానీ అలీ గారు అనేవారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మా నాయనమ్మ గారు బయట దేశం నుంచి వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయట ఉందండి ఇంకా వాళ్ళ దేశం, అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మా నాయనమ్మ వాళ్ళ తమ్ముడు ఇంకో 2 వచ్చిందని చెప్పి అన్నారు. 4 వచ్చినట్ట. ఈ రోజు తన కుటుంబం మొత్తం సంఖ్య వచ్చేసి 1000 దాటిందని చెప్పి అన్నారు. అంటే వాళ్ళ సంఖ్యను జస్ట్ 3వ తరానికి 1000 దాటించగలిగారు. మన హిందువులలో 1000 దాటిన 3వ తరం చూపించండి, 5వ తరం చూపించండి, 7వ తరం చూపించండి. అంటే వాళ్ళ సంఖ్యను ఎలా పెంచుకోవాలో వాళ్ళకి క్లియర్ తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎటైనా కానీ ఏ రకంగా అయినా కానీ మా సంఖ్య పెంచుకోవాలి, రేపు పొద్దున్న ఎలక్షన్లలో మా వాళ్ళని గెలిపించుకోవాలి. ఈవెన్ అలీ గారు ఈ ఎలక్షన్ కాకుండా అంతకుముందు ఎలక్షన్ లో క్లియర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనం ఈ వచ్చే ఎలక్షన్ లో మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే ఓటేద్దాం, మన వాళ్ళని గెలిపించుకుందాం అని చెప్పి ఆయన ఒక విషయాన్ని మర్చిపోయారు. ఈ దేశం అనేది హిందూ దేశం ఆయనకు చేయుతనిచ్చింది, ఆయన కుటుంబాన్ని కాపాడింది. ఆ విషయాన్ని మర్చిపోయి కూడా ఆయన ఒకటి మాట్లాడు, నా మతానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే ఓటేయండి అని చెప్పేసి. అంటే వాళ్ళు ఎంత చేసినా అని, అంటే ఏది చేసినారో ఒక పాము పాలు పోసిన మాదిరిగానే ఉంటారు వాళ్ళు.
వాళ్ళు మాట లేదు, వాళ్ళు దేశభక్తి అనేది వాళ్ళకు ఉండదు. గారు తెలుగు సినిమాలు కూడా తీశారు కదండి, అంటే హిందూ దేవుళ్ళ సినిమాలు కూడా తీశారు కదా. అమీర్ ఖాన్ గారు తెలుగు సినిమాలు ఏవి తీయలేదు, తెలుగు సినిమాలకు డబ్బింగ్ అయ్యాయి. నేను అదే చెప్తాను చూడండి, దీంట్లో మీకు కూడా కాస్త అవగాహన లోపం ఉంది. ఆయన హిందూ దేవుళ్ళ సినిమాలు ఏం తీయలేదు, ఆయన తీసింది ఏంటంటే గ్రాంతవాసి సినిమా పేరు గుర్తు రావట్లేదు, పీకే వేరే గ్రామం నుంచి వచ్చినట్టు చూపించి కూడా అక్కడ టార్గెట్ ఏది చేసింది తెలుసా, ఓన్లీ హిందూ దేవుళ్ళని చూపించింది ఆయన, ముస్లిం వాళ్ళని చూపించలేదు. తన మతం వచ్చేసి ముస్లిం మతం, తను ఒరిజినల్ గా ముస్లిం అయినా కూడా ముస్లిం ఉన్న వాటిని చూపించలేదు, ఓన్లీ హిందువుల మతం చూపించాను. హిందూ దేవుని చూపించేసి ఎవరైనా నన్ను కొడతారని చూపించి ఇక్కడ పోస్తారు దేవుని ఎక్కడ చూపించాను. అంటే అలా ఉంటే కొట్టరని చెప్పేసి దేవుని గుళ్ళో పోయి దొంగతనం చేయడం చూపించాను, ఇలా దొంగతనం చేసుకోవచ్చని చెప్పి. అదే దొంగతనం ముస్లిం నా మసీదు ఎందుకు చూపించలేదు, ముస్లిం పోస్టర్లు ఎందుకు వేసుకోలేదు, కనీసం ముస్లిం పోస్టర్లు వేసుకోవడానికి వాళ్ళ దేవుడు రూపాయలు కూడా లేవు, అటువంటి చూపించచ్చు. ఇంకొక పిక్చర్ వచ్చిందండి, ఒక హిందూ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు ఊరు అన్నట్టు 1970s చూపించినాడు. 1970s ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి ఎడ్ల బండి కట్టుకొని వెళ్ళేసి అక్కడ పెళ్లి చేసుకుని మళ్ళీ ఎడ్ల బండి రావడం ఉంటుంది. అప్పట్లో ఎడ్ల బండి లేకుండా ఓన్లీ ట్రైన్ మార్గం మాత్రమే ఉంది, బస్సుల మార్గం అనేది లేదు. సో ఆ ట్రైన్ మార్గంలో వచ్చేటప్పుడు అప్పట్లో వాళ్ళ ప్రధానం ఏముండేది అంటే గుంగ వేసుకునేది, అంటే పైన కొంగు వేసుకునే అలవాటు ఉంది అన్నట్టు. అలా కొంగు వేసుకొని ఉన్నప్పుడు ట్రైన్ లో ఇంకొక అమ్మాయి కూడా అలానే కొంగు వేసుకొని ఉంటుంది, వాళ్ళు కొత్త జంట అన్నట్టు. ఇద్దరు కొంగులు వేసుకోవడం వల్ల ఒకరి భార్య అనుకుని ఇంకో భార్య తీసుకొని వచ్చేస్తారు. ఈవెన్ వాళ్ళు కూడా తెలియదు అన్నట్టు ఎవరిని వాళ్ళు పెళ్లి చేసుకున్నారని చెప్పి. అంటే అప్పట్లో చూసుకున్న పెళ్లి చేసుకునే ఆచారం ఉంది. ఈ ఆచారం అనేది మన హిందూ సమాజంలో ఉంది, కానీ యాక్చువల్లీ ఈ సినిమాను అరబ్బుల దగ్గర నుంచి కాపీ కొట్టినట్టు, దుబాయ్ లో రిలీజ్ అయిన సినిమా నుంచి. వాళ్ళ దాంట్లో ఏముందంటే బుర్కా మీద తీసిన సినిమాలు అన్నట్టు, బుర్కాలలో అసలు అమ్మాయిని చూపారు అన్నట్టు వాళ్ళ దాంట్లో. ఆ సినిమాని యాక్సెస్ చేయకుండా అమీర్ ఖాన్ గారు తన సంస్థ ద్వారా కావాలని చెప్పేసి హిందువులను రెచ్చగొట్టాలి అని చెప్పేసి ఈ సినిమాను హిందువుల పద్ధతిలో తీసినాను. ఒరిజినల్ అయితే అది మొత్తం వచ్చింది ముస్లిం నుంచి. అరబ్బులలో వాళ్ళు క్లియర్ గా చూపించింది ఇద్దరు ముస్లిం యువతులు, వాళ్ళ మధ్య జరిగిన స్టోరీ. దాన్ని చూపించడానికి ఆయనకి ఇష్టం లేక ఆయన ఎప్పుడు కూడా హిందువుల మీద దేశం చూపిస్తున్నాడు. ఈవెన్ ఒకనొక సందర్భంలో పిఎం మోదీ గారు రాజ్యం అంటే కొత్త పిఎం అయినప్పుడు వెళ్ళేసి దుబాయ్ లో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. అక్కడికి వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు ఇండియాకు, కానీ ఈయన పోయి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు కావాలని చెప్పి, రెచ్చగొట్టాలని చెప్పి. ఖచ్చితంగా ఇప్పుడు హిందూలో ఒక గురువు చూపించారు, ఆయన అబద్ధాలు మాట్లాడతారని చూపించారు. ఆయన అబద్ధాలు మాట్లాడు, నేను ఆల్రెడీ చెప్పిన ఈ అమ్మాయి పారిపోతుందని చెప్పేసి, ఈ అమ్మాయి భర్త మంచోడు కాదని చెప్పేసి అక్కడ ఏం చూపించారంటే పాకిస్తాన్ వాడు మంచోడు, హిందూ అమ్మాయి కంటే కూడా పాకిస్తాన్ వాడు మంచోడు అని చెప్పి ఆయన క్లియర్ చూపించారు. అంటే పాకిస్తాన్ మంచిదా? పాకిస్తాన్ మంచిదైతే మన మీద దాడులు ఎలా జరిగాయి ఇప్పటివరకు? ఇప్పుడు జరుగుతున్న దాడు, మొన్న మధ్య జరిగిన దాడులు కూడా ప్యాంటు ఇప్పి మరీ చూసా చెక్ చేసి చంపారంట. వాళ్ళు కట్ చేసుకునేటేమో ముస్లిం, కట్ చేసుకుని ముస్లిం అవుతారు వాళ్ళు చంపాలని చెప్పి. ఇక జరుగుతుంది మొత్తం క్లియర్. అది ముస్లింలు ఎక్కువగా హిందువులను ద్వేషిస్తూనే ఉన్నారు, హిందూ దేశాన్ని ద్వేషిస్తూనే ఉన్నారు, హిందూ దేశం నాశనం కాదని చెప్పి చూస్తున్నారు. అందరు ముస్లింలు అట్లా అనుకోవద్దు కదండి. చూడండి, అన్నంలో రాయి వచ్చింది అంటే మొత్తం అన్నాన్ని తప్పని చెప్పాను. అలాగే ఇక్కడ కూడా ముస్లింలు అందరిలో లేదని చెప్పి మనం కూడా అంటాం. కానీ ఏ ఆతంకవాదులు అంటే టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎప్పుడు తీసుకున్నా అని ముస్లిం అని చెప్పి వెళ్తున్నారు బయటికి. అది కోయిన్సిడెన్స్ అంటారా? ఇప్పుడైనా ఎక్కడ బాంబుకి వెళ్ళినారో ముస్లింలు వెళ్తున్నారు. అది సినిమాల్లో చూపించిన ఒక నైజం అని జనాల్లో కూడా అంటారు. మరి దానికి 26/11 అంటే సినిమాల్లో సినిమాలో అండి 26/11 అని చెప్పేసి మనకు ఇన్సిడెంట్ ఉంది పెద్దది. ముంబైలో తాజ్ హోటల్ జరిగింది. ఆ తాజ్ హోటల్ జరిగింది మొన్న మధ్య దురంధర్ సినిమాలో కూడా చూపించారు. అక్కడ ఏం చూపించారు? క్లియర్ గా లైవ్ రిపోర్ట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ ఏమేమి జరుగుతుంది, పోలీసులు ఎక్కడ తిరుగుతున్నారు, ఏ బిల్డింగ్ తిరుగుతున్నారు, ఏ హోటల్ రూమ్ నుంచి వస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక రిపోర్టరు, మన ఇండియన్ రిపోర్టరే, అమూల్పోయిన రిపోర్టర్ అన్నాడు. ఆ రిపోర్ట్ లైవ్ లో ఇవ్వడం వల్ల పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్లియర్ అర్థమైపోతుంది. తను ఫోన్ లో క్లియర్ చూపిస్తున్నాడు, అరే ఈ రూమ్ నుంచి వస్తున్నాడు, ఈ రూమ్ నుంచి పోలీసు వస్తున్నాడు, ఇటు దాక్కోని అని చెప్పేసి అవన్నీ అంత క్లియర్ చూపిస్తున్నాడు మాకు. ఈవెన్ అదే కాకుండా పాకిస్తాన్ లో మొన్న మధ్య వరకు కూడా దొంగ నోట్ అనేది ప్రింటింగ్ అనేది అయింది. బంగ్లాదేశ్ లో దొంగ నోట్ అనేది ప్రింటింగ్ అయింది. మొన్నటిదాకా పాకిస్తాన్ అనేది ప్రతిసారి మన మీద దాడి చేస్తూనే ఉండేది. ఎప్పుడైతే ఈ నోట్ల రద్దు అనేది జరిగిందో అప్పటి నుంచి పాకిస్తాన్ అడుకోవడం మొదలుపెట్టింది. సరే, అసలు ఈ టెర్రరిజం ఎందుకు మొదలవుతుంది అంటారు? ఎందుకు స్టార్ట్ అవుతుంది అసలు టెర్రరిజం అనేది? చూడండి, టెర్రరిజం అని చెప్పి కాదు, నేను దీని మీద చెప్పాలనుకుంటే కొట్లాటలు అనేటివి అన్నదమ్ముల మధ్యలో అయినా వస్తాయి, రెండు కుటుంబాల మధ్యలో అయినా వస్తాయి, ఎవరి మధ్య స్నేహితుల మధ్యలో అయినా వస్తాయి. కాకపోతే రెండు కుటుంబాల మధ్యలో వచ్చినప్పుడు రెండు కుటుంబాలు అనేవి ఎప్పుడైనా కలుస్తూనే ఉంటాయి. కానీ మత విద్వేషాలు అనేటివి ఎప్పుడు కలవు అన్నట్టు.
మా ముస్లిం మతం చెప్పింది ఏంటంటే ఎవరైతే అల్లాను నమ్మరో వాళ్ళు కాఫీర్లు. వాళ్ళ మత గ్రంథంలో రాసింది ఇది, కాఫీర్లను చంపాలి అని చెప్పింది. మన హిందూ సమాజంలో అటు భగవద్గీత తీసుకున్నా కానీ, భాగవతం తీసుకున్నా కానీ, రామాయణం తీసుకున్నా కానీ, ఎక్కడ తీసుకున్నా కానీ నీకు నచ్చితే దేవుడిని పూజించు, నచ్చకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు, నమ్మకపోయినా పర్లేదు, నిన్ను దేవుడు చూస్తూనే ఉంటాడు అని చెప్పారు. కానీ ఎక్కడ నువ్వు నమ్మకపోతే నీ దేవుడు నిన్ను శిక్షిస్తాడని చెప్పి ఎక్కడ చెప్పలేదు. అదే క్రిస్టియానిటీలో తీసుకోండి, క్రిస్టియానిటీలో క్లియర్ వాళ్ళు చెప్పబడింది యేసుక్రీస్తుని నమ్మండి, లేదంటే యేసుక్రీస్తు మిమ్మల్ని శిక్షిస్తాడు, మీరు దశమ భాగం ఇవ్వండి లేకపోతే మిమ్మల్ని శిక్షిస్తాడు అని చెప్పి. ఇవన్నీ వాళ్ళు వాళ్ళ మత గ్రంథంలో రాసుకొని క్లియర్ చెప్తున్నారు. ద్వేషాలను చూపిస్తున్నట్టు మనం చేయాల్సింది దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా శిక్షించాడు, దేవుడు అనేది మనల్ని కావాలని ఇంకోటాడు. అలా చెప్పాలని వాళ్ళని నమ్మండి, ఆ దేవుడిని నమ్మండి. అయితే నాకు సరిగ్గా తెలియదు కానీ నేను ఎక్కడో చదివాను, అంటే ఇద్దరే మనుషుల నుంచి అందరూ పుట్టుకొచ్చారు, అన్ని మతాలు పుట్టుకొచ్చాయి అన్నట్టు విన్నాను. నాకు కరెక్ట్ ఐడియా లేదు. బట్ ఎందుకు ఇట్లాంటి మతాలు వచ్చాయి, ఎందుకు ఇట్లాంటి కులాలు వచ్చాయి, ఎందుకు టెర్రరిజాలు వచ్చాయి? మన చెయ్యండి ఇది, మన చెయ్యకున్న 5 వేలలో ఏ వేలు కూడా సరిగలేదు. ఆ రకంగా అన్నట్టు ఒక కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల ఆలోచన ఒకటి ఉండదు. ఒకసారి పెళ్లి అయిపోయిందంటే, పెళ్లి అయ్యాక భార్య వచ్చిందంటే భార్య చెప్పే విషయాన్ని నమ్మేసి విడిపోవడం జరుగుతుంది. అలా విడిపోతూ మీరు అన్నది చూడండి, ఆడమని ఇవి అని చెప్పేసి, ఆడమని ఇవి నుంచి మేబీ వచ్చిందేమో, అలానే వచ్చిండొచ్చు. కోట్ల లక్షల సంవత్సరాల్లో ఎప్పుడు జరిగిందో తెలియదు మనకు. మనం దాన్ని నిజమని చెప్పి అనుకుంటున్నాం, కావచ్చు అదే జరిగిందేమో. ఈవెన్ వామన అవతారము, మత్స్య అవతారము, ఈ అవతారాలు కూడా మనకు అన్ని అవే చెప్తున్నాయండి. ఈవెన్ సైన్స్ కూడా ఇప్పుడు అది నమ్ముతుంది. ఈ దశావతారాలు ఏవైతే ఉన్నాయో మనిషి పుట్టుక అక్కడి నుంచి వచ్చిందని చెప్పి చూపిస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఒక ఫిల్మ్ అనేది చేసి చూపించారు. మొత్తం ఫస్ట్ జీవి అనేది పుట్టింది సముద్రంలో పుట్టింది, సముద్రం నుంచి పుట్టించి ఆ సముద్రం నుంచి బయటకు రావడం జరిగింది. ఆ నుంచి బయటకు వచ్చిన జీవి కొద్దిగా పరిపక్వత చెందుతూ మంచిగా మారిడు. ఆ మంచిగా మారిన వాడే కులాలు మతాలు అని చెప్పి విడగొట్టుకుని దేశాలు అని చెప్పి రాష్ట్రాలు చెప్తుందంటే కోతి నుంచి ఎవాల్వేట్ అయ్యారని చెప్పి సైన్స్ చెప్తుంది. మత గ్రంథాలు ఏమని చెప్తున్నాయంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఇద్దరు మనుషుల నుంచి వచ్చారు అన్నట్టు మత గ్రంథాలు చెప్తున్నాయి. మీరు దేన్ని బిలీవ్ చేస్తారు? నేను నమ్మేది ఒకటేనండి, నేను హిందూని. నా హిందూ సమాజం ప్రకారం, హిందూ శాస్త్రాల ప్రకారం నాకు చెప్పింది ఏంటంటే దశావతారాలు ఉన్నాయని చెప్పి. ఆ దశావతారాల ప్రకారమే నాసా అని చెప్పేసి ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసింది. ఫస్ట్ వాళ్ళు చూపించింది ఏంటంటే మత్స్య అవతారం అని చెప్పి చూపించింది. ఫస్ట్ భూమి మీద జీవం వచ్చిందంటే మత్స్యం, అంటే చేప రూపంగా ఒక రూపం అనేది ఏర్పడింది. మనిషి కదలికల మనిషి, తనని తాను ఆలోచించగల జీవి అనేది పుట్టిందని చెప్పి చెప్తుంది. అంటే మన చరిత్రలో ఏదైతే మత్స్య అవతారం చూపించారో అదే అవునని చెప్పి చెప్తుంది నాసా. సో అటు సైన్స్ మన శాస్త్రం చెప్తుంది ఒకటే, ఇక్కడి నుంచి వచ్చింది. సో మనిషి అనేది వాడు కూడా ఎక్కడి నుంచి డెవలప్ అయ్యారు. ఈవెన్ కోతి అంటే చూడ, అది కూడా కోతి అనేది కూడా తప్పని చెప్పి మనం అనడానికి వీలేదు. మీరు ఎక్కువ ఏ దేవుని నమ్ముతారు? నేను హిందూ దేవుని నమ్ముతానండి. హిందువులో కూడా ఇట్లా కులదైవం అని ఉంటాయి కదా, అట్లా మీరు స్పెసిఫిక్ ఏం కులదైవం అంటే నాకు ఎవరు లేరండి. నాకు అటు ఈశ్వరైనా కావాలి, విష్ణువైనా కావాలి, బ్రహ్మైనా కావాలి. నేను ముగ్గురు నమ్ముతాను. వాళ్ళు త్రిమూర్తులే మెయిన్ అంటారు, నేను త్రిమూర్తులు కూడా నమ్ముతా.